హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AhaOho రెసిపీస్. నేను మీ పరిమళ. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా మామిడికాయలు తెచ్చుకొని చిన్న చిన్న ఆవకాయలు పెట్టుకుంటూనే ఉంటాం. ఇలాంటి చిన్న ఆవకాయ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు ఇలా కారం చేసి పెట్టుకుంటే. ఈ కారం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2-3 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏ ఆవకాయ అయినా 5 అంటే 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపిన కారం చేసుకోవడం కూడా చాలా సులువు. ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఏ ఆవకాయ అయినా చిటికలో చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా ఆవకాయ పెట్టుకోవడానికి కారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా రాళ్ల ఉప్పుని ఎండలో పెట్టుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఏ ఊరగాయకైనా రాళ్ల ఉప్పును ఉపయోగిస్తేనే ఊరగాయ నిలవ ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆవపిండిని తయారు చేద్దాం. 1 గంట లేదా 2 గంటలు ఎండలో పెట్టిన ఆవాల్ని మిక్సీ జార్లో వేయండి. ఇలా మిక్సీ జార్లో వేసిన ఆవాల్ని 20 సెకండ్స్ మాత్రమే లో స్పీడ్ లో గ్రైండ్ చేయండి. ఇలా 20 సెకండ్స్ గ్రైండ్ చేయడం వలన ఆవాల పై పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవాల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా పొట్టుని చెరగండి. ఇలా చేసుకుంటే సగానికి పైగా పొట్టు చాలా సులువుగా వచ్చేస్తుంది. ఈ సీజన్లో ఆవపిండి కూడా రెడీమేడ్ గా దొరుకుతుంది. మీరు దానినైనా ఉపయోగించవచ్చు. ఇలా పొట్టు చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఆవాలు పై పొట్టు 100% పూర్తిగా రాదు, కొద్దిగా ఉన్నా పర్వాలేదు. ఇలా 70 నుంచి 80% దాకా పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పొట్టు తీసిన ఆవాల్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవడం వలన ఆవపిండి నిలవ ఉన్న చేదు రాకుండా ఉంటుంది. అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆవపిండి ఎంత వచ్చిందో ఒక బౌల్తో కొలుచుకోండి. ఈ కొలుచుకున్న ఆవపిండిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. నేను ఈ కప్పుతో మెజర్ చేసి చూపిస్తున్నాను. 1 కప్పు ఆవపిండికి ఆవపిండిని కొలిచిన కప్పుతోనే 3/4 కప్పు మెత్తటి పొడిలా చేసిన రాళ్ల ఉప్పుని వేయండి. ఆ కప్పుతోనే 1 కప్పు ఆవకాయ కోసం స్పెషల్ గా తయారు చేసిన కారాన్ని వేసుకోండి. మీరు రెగ్యులర్ గా వాడే కారాన్ని అస్సలు వాడకండి. ఈ సీజన్ లో ఆవకాయ కారం చాలా ఈజీగానే దొరుకుతోంది. ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఆవకాయ కారం మంచి హై క్వాలిటీ కారం వాడితే ఆవకాయ రంగు రుచి కూడా చాలా బాగుంటుంది. పచ్చళ్ళ కోసం ఇప్పుడు స్పెషల్ గా ఆవపిండి ఉప్పు కూడా రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. మీరు అవైనా వాడవచ్చు. మంచి క్వాలిటీ గల ఆవపిండి ఉప్పు రెడీమేడ్ గా తీసుకుంటే ఈ కారం తయారు చేసుకోవడం ఇంకా సులువు అవుతుంది. అంతేనండి, ఇన్స్టెంట్ గా ఆవకాయ పెట్టుకోవడానికి కారం రెడీ అయిపోయింది. ఎక్కువ మొత్తంలో ఇలా ఒక్కసారి కారం చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 మామిడికాయలతో ఆవకాయని పెట్టేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ కారం మిక్స్ తో ఆవకాయ ఈజీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. తప్పనిసరిగా చూడండి. ఈ ఇన్స్టెంట్ ఆవకాయ మిక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం AhaOho రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.